तो पूर्व मंत्री और वाईएसआरसीपी नेता शाकिर शैलजानाथ ने आंध्र प्रदेश के कई मेडिकल कॉलेजों के निजीकरण के चंद्रबाबू मंत्रिमंडल के फैसले की आलोचना की है। उन्होंने कहा कि निजीकरण के नाम पर सरकारी मेडिकल कॉलेजों को अपने समर्थकों को उपलब्ध कराने का चंद्रबाबू का फैसला एक शर्मनाक कदम है। वो इस बात से बेहद नाराज है कि वो मेडिकल कॉलेज का निजीकरण करने अपने समर्थकों को लूटने की कोशिश कर रहे हैं। उन्होंने मेडिकल कॉलेजों के निजीकरण की आलोचना करते हुए इसे एक दुष्ट कृत्य बताया है। तो कहा कि चंद्रबाबू में लोगों को ये विश्वास दिलाने की क्षमता है कि वो अन्याय करते हुए भी राज्य के लोगों का भला कर सकते हैं। నమ్మించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవాడిగా చంద్రబాబు నాయుడిని మనం పేర్కొనవచ్చు। ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు అత్యంత దుర్మార్గమైన నిర్ణయాలు చేశాడు। ఒకటి, ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాము పీపీపీ బోర్డు కింద అని 10 కాలేజీలు పెడతా ఉన్నామని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు। ఇంత దుర్మార్గమైన ఆలోచన, మోసపూరితమైన వైఖరి మీకు తప్ప ఇంకెవరికి ఉండదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం పడడం లేదు। జిల్లాకొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు। ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం। మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు। చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి। మాకు సీట్లు వద్దు,